కృత్రిమ మేధకు పెద్దపీట వేసే దిశగా తెలుగు రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే దావోస్ టూర్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏఐ పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో ఉంచుకొని దావోస్ టూర్లో ప్రముఖ సంస్థలతో చర్చలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెలువ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావోస్లో పర్యటిస్తున్న మంత్రులు, అధికారుల బృందాలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడి మరీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మోడర్న్ టెక్నాలజీ యుగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రెండు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దానిలో భాగంగా దావోస్ టూర్లో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. 10,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ సమక్షంలో క్యాన్వా అనే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ డీల్ జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇదిలా ఉంటే టెక్నాలజీ విషయంలో దూకుడు ప్రదర్శించే సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏపీలో ఏఐ సేవల వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం దావోస్లో కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోనూ ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వివిధ రకాల సవాళ్ల పరిష్కారంలో ఏఐ వినియోగం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు మంత్రి నారా లోకేష్. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ టీవీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, దావోస్ టూర్ లో ఏపీ, తెలంగాణకు ఎన్ని కంపెనీల పెట్టుబడులు ఫైనల్ అయ్యాయి? రైట్, రెండు రాష్ట్రాలు కూడా పోటాపోటీగా ఇన్వెస్ట్మెంట్స్ వేటలో ఉన్నాయని చెప్పాలి. దావోస్లో ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్ట్మెంట్స్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రకటించిన దాని ప్రకారం దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం సాధించింది. దీంట్లో మేజర్గా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 15,000 కోట్ల పెట్టుబడి పెట్టక ఈరోజు కంట్రోల్ ఎస్కి సంబంధించిన సంస్థ, ఇది హైదరాబాద్ బేస్డ్గా ఉన్న సంస్థ, ఇక్కడ ఏఐకి సంబంధించిన డేటా సెంటర్ను పెట్టడానికి, డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి 10,000 కోట్లను ప్రకటించింది. సో ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా భారీ పెట్టుబడులని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ కల్పనతో పాటుగా దీంతో పాటుగా ఏఐ డెవలప్మెంట్ని కూడా అభివృద్ధి చేయవచ్చు అనేది, ఏఐని కూడా అభివృద్ధి చేయవచ్చు అనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కంట్రోల్ ఎస్ తీసుకున్న నిర్ణయం 10,000 కోట్ల పెట్టుబడితో పాటుగా దాదాపు 3 నుంచి 4,000 ఉద్యోగాలకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా నిన్న మొన్న జరిగిన హెచ్సిఎల్ ఇక్కడ ఇంకొక ఎక్స్పాన్షన్ సెంటర్ని కూడా పెట్టబోతుంది. యూనిలివర్ ఒక పామాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటుగా బాటిల్ క్యాపింగ్ యూనిట్ని కూడా ఇక్కడ పెట్టబోతుంది. అటు ఏపీకి సంబంధించి మంత్రి లోకేష్ అండ్ చంద్రబాబు కూడా ఏఐకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీత్తో కూడా సమావేశమయ్యారు. అటు లోకేష్ కూడా గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీలో ఉన్న ఫీజిబిలిటీని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ బేస్డ్గా ఉన్న చాలా ఎంఎన్సీస్ వైజాగ్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర ప్రాంతాల్లో తమ సేవలను విస్తరించాయి. సో మీరు కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ విస్తరించాలని లోకేష్ కూడా కోరిన పరిస్థితి కనిపించింది. రిషద్ ప్రేమ్జీ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. సో ఇప్పటికే ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, అట్లాగే సియాంట్ లాంటి సంస్థలు వైజాగ్ నుంచి సేవలు అందిస్తున్నాయి. మీరు కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని కోరారు. దాంతోపాటుగా బిల్ గేట్స్తో కూడా ఈరోజు ఏపీ సీఎం సమావేశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో అటు తెలంగాణ, ఏపీ ఈరోజు విప్రోకు సంబంధించిన రిషద్ ప్రేమ్జీతో మరికొద్ది సేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం కాబోతున్నారు. అటు ఐటీ శాఖ మంత్రి, ఇటు సీఎం బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో దావోస్లో అయితే పెట్టుబడుల పైన ప్రధానంగా ఫోకస్ చేశారని చెప్పాలి. గతంలో 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చాయి. సో ఇప్పుడు దాదాపు దాన్ని 60 నుంచి 70,000 కోట్లకు తీసుకుపోవాలి, 100% స్ట్రైక్ రేట్ సాధించాలి అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఫోకస్ చేసింది. ఏపీ కూడా
తనకున్న ఫీజిబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మేరకు తీసుకురావాలి అనే దానిపైన అటు లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే దావోస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఇండియన్ పెవిలియన్లో ఉన్నాయి. సో ఈ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో అటు మంత్రులు అధికారులు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో పెద్ద ఎత్తున కూడా ఇన్వెస్ట్మెంట్స్ వేటలో ఉన్నారని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజుతో దావోస్ సమ్మిట్ మిగిలింది WF కాబట్టి తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కూడా భారీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు నైట్కి ఈరోజు అర్ధరాత్రి వరకు మనకు కన్ఫామ్గా ఎన్ని పెట్టుబడులు వస్తాయనేది అయితే చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే 25,000 కోట్ల పెట్టుబడులు అఫీషియల్గా వచ్చాయి. సో దాంట్లో ఈరోజు అర్ధరాత్రి వరకు ఇంకా కూడా దీనికి ఎక్కువ స్థాయిలో దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అది 80,000 కోట్ల వరకు కూడా పోవచ్చు అనేది అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రైట్ ప్రభాకర్.